తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, బీజేపీ తరపున సోమ్ వీర్రాజులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, బీజేపీ తరపున సోమ్ వీర్రాజులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఇప్పుడే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే కోటాలో 3 టీడీపీ తరపున ఉన్నటువంటి ఏదైతే నిన్న ప్రకటించిందో అధిష్టానం, వారంతా కూడా ఇప్పుడే అసెంబ్లీ కమిటీ హాల్లో వారి నామినేషన్స్ను ఫైల్ చేశారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్రతో పాటుగా పీటీ నాయుడు 3 కూడా తమ నామినేషన్స్ని ఫైల్ చేయడం జరిగింది. ఇక ఈరోజు నామినేషన్స్కి ఆఖరు రోజు కావడంతో బీజేపీ తమ అభ్యర్థిని కూడా ప్రకటించింది. సోమ్ వీర్రాజుని గతంలో మాజీ ఎమ్మెల్సీగా అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమ్ వీర్రాజుకి అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశాన్ని మరోసారి కల్పించిందని చెప్పుకోవాలి. ఇక జనసేన నుంచి నాగబాబు ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలు ఏవైతే ఈ నెలాఖరు 29వ తేదీకి ఖాళీ అవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి నామినేషన్స్ అన్నీ కూడా దాఖలైనట్లుగానే చెప్పుకోవాలి. ఇక సోమ్ వీర్రాజు ప్రస్తుతం విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నారు. అక్కడ నుంచి అసెంబ్లీకి చేరుకుని ఆయన కూడా మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఆశావాహులు ఉన్నారో ఆశావాహులంతా కూడా ఎక్కడా కూడా అసంతృప్తి అనేది చెందాల్సిన అవసరం లేదని అధిష్టానం నుంచి కాల్ రావడంతో దాదాపుగా టీడీపీలో ఎవరైతే 30 మంది వరకు కూడా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులు దీనికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో వారందరికీ కూడా కాల్స్ చేసి వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే అధిష్టానం చేసింది. దాదాపుగా అందరూ కూడా ప్రస్తుతం కొంత అసంతృప్తి ముందు ప్రకటించిన వెంటనే చెప్పినప్పటికీ వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే అంతా సద్దుమణిగిందని చెప్పాలి. కాసేపటి క్రితమే అంటే జస్ట్ ఒక 5 to 10 minutes బ్యాక్ ఆల్రెడీ అసెంబ్లీకి చేరుకున్నటువంటి టీడీపీ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులంతా తమ నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే సాయంత్రం వరకు కూడా నామినేషన్ వేసే గడువు టైం ఉండడంతో సోమ్ వీర్రాజు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైన్ చేసినటువంటి అఫిడవిట్ తీసుకుని రావాలి కాబట్టి సోమ్ వీర్రాజు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి అసెంబ్లీకి చేరుకుని మరి కాసేపట్లో సోమ్ వీర్రాజు కూడా తన నామినేషన్ని దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.